సరే, అబ్రహాము తన భార్య సారా సోదరి అని చెప్పి అక్కడున్న రాజు అబీమెలెకు పరిచయం చేస్తాడు, చెప్తాడు, అయ్యా తిను నా సోదరి అని కదా. అది అందరికీ తెలుసు. సో ఇక్కడ నాకు గాడ్ చెప్పిన ఇంకొక మాట మీతో షేర్ చేసుకోవాలన్న చిన్న కోరిక. ఇక్కడ ప్రతి ఒక్క దేవుడి బిడ్డని దేవుడు కాపాడుతాడేమో కదా, అలాగనుకున్నారా ఎవరైనా? బట్ ఇక్కడ చూడండి, సారాను కాపాడే ఉద్దేశం దేవుడికి ఉంది, కోర్స్. కానీ ఇక్కడ నాకు వ్యతిరేకముగా పాపం చేయకుండా నిన్ను అడ్డగించినది నేనే అని దేవుడు ఎవరితో చెప్పారు తెలుసా? రాజుతో చెప్పాడు, అబీమెలెకు చెప్పాడు. ఇదిగో అబీమెలెకు ఏం చేశారు? సారా దగ్గరికి పోకు అని కల్లో చెప్పారు. ఆయన సోదరుడు అని సోదరి అని చెప్పే ఉండొచ్చు, తను రక్షించుకోవడానికి అలా చెప్పే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంకొకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే, రాజు ఒక అన్య మనిషిని కూడా తనకి వ్యతిరేకంగా పాపం చేయకుండా కాపాడి తన కోసం ఆ దైవజనుని ద్వారా ప్రార్థన చేయించుకొని, చూడండి, ప్రార్థన చేశాక వాళ్ళు ఇంతకుముందు బిడ్డలు లేరంట వాళ్ళకి, అప్పుడు దేవుడు బిడ్డలు ఇచ్చాడంట. చూడండి, అప్పుడు అబ్రహాం దేవుని ప్రార్థించిన దేవుడు అబీమెలెకు తన భార్యను బాగు చేశాను, వారు బిడ్డలు కనరి. మిరాకిల్స్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ ఓన్లీ గాడ్స్ చిల్డ్రన్, బట్ గాడ్ ఎవరైతే యథార్థంగా హృదయాలు ఉంటాయో వాళ్ళని కూడా ఆయన వైపు లాక్కుంటారు, వాళ్ళని కూడా పాపం చేయకుండా ఆయనే కాపాడుతాడు, ఆయనే బ్లెస్ చేస్తాడు. లెట్స్ ప్రే ఫర్ ఆల్ ది neighborhood friends and everyone who are away from God. Let them taste God's love. Amen.